అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ బాబు తొలిసారిగా ఏలూరు నియోజకవర్గానికి ఇచ్చేశారు. ఇవాళ పరిచయ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు పుట్ట మహేష్ యాదవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు ఎట్లా ఉంది? మీకు ఏలూరు పార్లమెంట్ సీటు సంబంధించి టీడీపీ నుంచి టికెట్ ఇచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందండి. ఇది నా అదృష్టం. ఏలూరు ప్రజలకి సేవ చేసుకోవడం నా అదృష్టం. ఈ సీట్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అంటే ఎన్నికలు ఇంకా 50 రోజుల సమయం మాత్రమే ఉంది. 7 నియోజకవర్గాలు ప్రతి గ్రామంలో కూడా తిరగాల్సి ఉంది. ఎట్లా ప్లాన్ చేసుకుంటాం? మేమంతా కూడా ప్లాన్ చేస్తున్నామండి. ఇంకా వచ్చే సోమవారం నుంచి టోటల్గా అన్ని కాన్స్టిట్యున్సీలు తిరగడతాం, మళ్ళీ మండలాలు తిరుగుతాం, మళ్ళీ పంచాయతీలు తిరుగుతాం. అన్ని ఏరియాలో మేము ఒక ప్లానింగ్ చేసుకుంది. ఒక 30 రోజులు అంతా ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకొని అక్కడి నుంచి ఎలక్షన్లోకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాం. టీడీపీ నుంచి ఎంపీ టికెట్స్ కోసం చాలామంది నేతలు ట్రై చేశారు. కొంతమంది కూడా అలిగిన పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ ఎట్లా సమన్వయం చేసుకుంటే ఎట్లా ముందుకెళ్తారు? వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళాల్సింది ఉందండి. అందరినీ కలుపుకొని వెళ్తాం. వాళ్ళందరూ సీనియర్ లీడర్లు, ఎన్నో రోజుల నుంచి మన ఏలూరు పార్లమెంట్లో అయినా కానీ అన్నీ కూడా వాళ్ళు పనిచేసి కష్టపడి చేసిన వాళ్ళు మనం అందరం కలుపుకొని వెళ్తాం. ఇవాళ పార్టీ ఈ అవకాశం మనకి ఇచ్చింది. అందరిని కలుపుకొని వెళ్ళేదానికి నా శయకృష్టిలో నా వల్ల ఎంత అవుతుందో అంత చేయడానికి చూస్తాను. అంటే మీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నాన్ లోకల్ అనే ఒక ఈక్వేషన్ తీసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ కూడా ప్రధానంగా దాని మీద ప్రధానాస్త్రం చేసుకుని మీ మీద విమర్శలు చేస్తుంది. ఏం చెప్తారు దాన్ని? అదే అండి, ఏదో ఒకటి విమర్శ చేయాల్సింది ఉంటుంది కదా. కొత్త వాళ్ళు వస్తున్నారంటే ఏదో ఒకటి చేస్తారు. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను పుట్టింది ఆంధ్రాలోనే, నేను చదువుకునేది అంతా కర్ణాటకలో. ఇంజనీరింగే హైదరాబాద్లో చేస్తాను. ఇంకా అలాగే నేను బిజినెస్ అన్నీ కూడా, మా ఆఫీస్ అన్నీ కూడా ఉంది. మేము కంటిన్యూస్గా ఆంధ్రాలో వస్తూనే ఉంటాం. ఏలూరులో భీమవరంకి ఎన్నిసార్లు వచ్చింటామో, భీమవరం పక్కనే కాబట్టి భీమవరంకి ఎన్నిసార్లు వచ్చింటామో, న్యూజివీడియాకి వచ్చింటాను నేను చాలాసార్లు. ఇక్కడ ఉంది, మాకు ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరు కూడా ఇక్కడ తెలిసిన వాళ్ళే. సేవ చేయడానికి ఒక ప్రాంతం అనేది ఏముంది, ఏ ప్రాంతమైనా సేవ చేసుకోవచ్చు. అట్లా ఏలూరు కూడా ఇవాళ నాకు సేవ చేసుకోవడం అదృష్టం. అదేం బ్యారియర్ లేదు, ఏది కూడా బ్యారియర్ లేకుండా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం మీ నియోజకవర్గంలో ఉంది. దాని మీద ఇప్పటివరకు ప్రజలందరూ కూడా ఎప్పుడు పూర్తవుతుందని ఎదురు చూస్తున్న పరిస్థితి. దాని మీద మీ స్టాండ్ ఏంటి? మా పార్టీ వచ్చిన లక్ష్యమే అండి. అది కంప్లీట్ చేయడానికే మేమంతా కూడా ఇది ఉన్నాం. పార్టీ పాలసీ కూడా ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ ఎట్లయినా కానీ వచ్చే 5 ఏళ్లలో కంప్లీట్ చేయాలనేది మా టార్గెట్. 100% కంప్లీట్ చేసి అక్కడ ఉండేటోళ్ళందరికీ కూడా ఇల్లులు ఇచ్చి అటుపక్క షిఫ్ట్ చేసేదాన్ని కూడా ప్లానింగ్ చేస్తాను 100%. అది నా ప్రకారంగా నేను ఎంతో కష్టపడి దాన్ని కంప్లీట్ చేయడానికి నా శయకృష్టి నా వల్ల ఎంత అవుతుందో అంత చేసి పెడతాను. ఫైనల్గా చెప్పండి, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు మీరు వచ్చిన సందర్భంగా? మా ఏలూరు ప్రజలందరూ కూడా ఇవాళ ఘనస్వాగతంతో నన్ను పిలుచుకున్నారు. అందరు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీ తమ్ముళ్ళలాగానో, మీ అన్నలాగానో, మీ కొడుకుల్లాగానో, మీ చిన్న పిల్లోడ్లాగానో, మీ పక్కన ఇంటి పిల్లోడ్లాగానో నన్ను ఆశీర్వదించండి. నేను ఏలూరు ప్రజలకి అన్ని కార్యక్రమాలు, వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయో అన్నీ కూడా సాల్వ్ చేస్తాను. నేను అందరికీ అందుబాటులో ఉంటాను, ఇక్కడే ఉంటాను. ఇది మొత్తంగా పుట్ట మహేష్ యాదవ్ చెప్తున్నారు. అయితే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ఏదో సమస్యలను వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. అదేవిధంగా మిగతా ఏలూరు పార్లమెంట్ టీడీపీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా కలుపుకొని ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా ఏలూరు పార్లమెంట్ సీట్ అనేది టీడీపీ ఖాతాలో వేస్తామని చెప్పి పుట్ట మహేష్ యాదవ్ చెప్తున్న పరిస్థితి. వీడియోస్ చంటితో మనీ ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.